తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎవ్రీవన్, నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దాన ధర్మాలు గుప్తంగా చేయాలంటారు. అంటే మంచి చేసే దానాలు, చెడు చేసే దానాలు, కష్టాలను హరించే దానాలు, సంతోషాన్ని తీసుకొచ్చే దానాలు అట్లా ఉంటాయా? అంటే దాన ధర్మాల్లో కూడా ఆ లెక్క ఉంటుందా? అసలు ఎవరు ఎలాంటి దానం ఎప్పుడు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? అట్లీస్ట్ కొన్నైనా మనం తెలియజేయగలిగితే చాలా మందికి ఉపయోగపడొచ్చు గురుగారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఎలా అంటే మీ గ్రహస్థితి అనుకూలించడం కోసం పురోహితుడికి ఆలయానికి వెళ్ళి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, మీ దోషాన్ని తగ్గించుకోవడం. రెండవది, మీరు దయ కొద్దీ ఇచ్చే, ధర్మం కొద్దీ ఇచ్చేటువంటిది. పేదవాళ్ళకి, వాళ్ళ పిల్లలకి పుస్తకాలు కొనిచ్చడం, లేకపోతే అన్నం ఎవరికో లేదంటే అన్నం తినిపించడం, ఇవన్నీ వేరు. ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఏంటంటే, ఒకటి గ్రహస్థితి బాగాలేదు, ఏదో దశ నడుస్తుంది, అది అనుకూలించాలి, పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఈ దానం ఇస్తాం. ఇవాళ రేపు చాలా మందికి ఏమైపోతుందంటే, పలానా దానం ఇవ్వండి అంటే పురోహితులు తీసుకోవట్లేదండి, అక్కడ పెట్టేయమన్నారు అంటూ ఉంటారు. నేను ఒకటే అడుగుతాను, అలా పెట్టేస్తే కూడా అది దానం కిందకు వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక అకౌంట్ ఉందమ్మా, ఆ అకౌంట్లో మీరు ఒక 10,000 డిపాజిట్ చేయాలి. బ్యాంక్కి వెళ్ళి ఒక మూలం చక్కగా దాన్ని మూట కట్టేసి ఒక మూలం పెట్టేసి మీరు ఇంటికి వచ్చేసారు. మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదు కదా గురుగారు. ఎట్లా వెళ్తుంది? వెళ్ళదు. అంతే కదా. అంతే కదా. కానీ మీరు ఏం చేయాలి? దానికి మీ అకౌంట్లోకి వెళ్ళాలంటే ఆ కౌంటర్ దగ్గర నిలబడి దానికి ఒక స్లిప్ రాసి, మీ అకౌంట్ నెంబర్ రాసి, అమౌంట్ రాసి, మీ సంతకం పెట్టి ఇస్తే దాన్ని మళ్ళీ తీసుకొని దాన్ని ఏం చేస్తాడు? దానిలో సిస్టంలో అప్లోడ్ చేసి ఆ డబ్బులు పెట్టుకొని మీకు రిసిప్ట్ ఇస్తాడు, స్టాంప్ వేసి. అప్పుడు మీ అకౌంట్లోకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అలాగే ఒక దానం మీరు గ్రహ సంబంధంగా ఇస్తున్నారు, ప్రమోషన్స్ రావట్లేదు, లేదా సంతానహీనత ఉంది, గోధుమలు లేదా శనగలు దానంగా ఇవ్వాలి. మానసికమైన ఇబ్బంది ఉంది, బియ్యము తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. మాటిమాటికి గొడవలు జరుగుతున్నాయి, కందులు ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వాలి. వ్యాపార అభివృద్ధి లేదు, పెసలు అదేవిధంగా గ్రీన్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వాలి. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కోటి. శని ప్రభావం ఎక్కువగా ఉంది, నువ్వులు. భయాలు ఎక్కువగా ఉన్నాయి, మినుములు దానంగా ఇవ్వాలి. సిమెంట్ కలర్ వస్త్రంతో ప్రతిదీ ఆటంకం జరుగుతుంది, ఉలవలు మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వాలి. ఇవి ఇచ్చేటప్పుడు మంచి పదార్థాన్ని పురోహితుడికి మంత్రం చదివి తీసుకోమని చెప్పాలి. దేనికోసం తీసుకునే వాళ్ళు లేరు, ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే భయపడి తీసుకోవట్లేదు. ఎందుకు భయపడుతున్నారంటే, ఈ దోషం వాళ్ళకి వెళ్తుందమ్మా, ఖచ్చితంగా వెళ్తుంది. కానీ వాళ్ళ ధర్మం ఏంటి? తీసుకోవడం వాళ్ళ ధర్మము. ఇప్పుడు మనకి మిలిటరీ, ఆర్మీ వాళ్ళు ఉంటారు, డిఫెన్స్లో బార్డర్ దగ్గర గన్ పట్టుకొని వాడిని కాల్చాలి. అమ్మో, వాడిని కాల్చడం ఏమిటి? అదేదో గోలీ నాకు తగులితే ఏమిటి అంటే, వాడు మిలిటరీ డిఫెన్స్లో ఉన్న ఆ యొక్క జవాన్ యొక్క ధర్మం పాటించినట్టేనా? ఇంక నువ్వు మిలిటరీలోకి వెళ్ళి ఏం లాభం? ఆ ధర్మం ఎంత గొప్పదో ఈ ధర్మం కూడా అంతే. అమ్మో, నేను దానం తీసుకుంటే ఇది నాకు వస్తుందేమో. శాస్త్రం చెప్పింది నువ్వు దానం పట్టమని, దానం ఇమ్మని చెప్పింది, దానం తీసుకోమని చెప్పింది. అయితే దానం తీసుకున్న నువ్వు ఎంతో శ్రద్ధగా తీసుకొని గాయత్రి చేసుకుంటే నీకు ఆ దోషం పోతుంది. అలాగే ఇచ్చే వ్యక్తి కూడా పరమేశ్వర స్వరూపంగా బ్రాహ్మణుని భావించి దానంతో పాటు దక్షిణ ఇవ్వాలి. చాలా మంది ఏంటి, దక్షిణ మనకి మిగులుతుంది కదా, అక్కడ పెట్టేమన్నారు కదా, పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ మీకు అది పనిచేయదు. దక్షిణ ఎందుకు ఇవ్వాలి? మరి ఆయన కూర్చొని జపం చేసుకుంటాడు, గాయత్రి జపం 2-3 గంటల సేపు కూర్చొని చేస్తాడు. మరి అంతసేపు ఆయన టైం స్పెండ్ చేస్తున్నాడుగా, దానికి మనం ఎంతో కృతజ్ఞతగా ఇవ్వాలి పదార్థము. అది అప్పుడు ఆయనకు దోషం పోతుంది. ఇందులో చాలా మంది ఏమంటారు, ఏమండి ఇలా కాకుండా నేను పేదవాళ్ళకి పెడతాను అంటే, ఇక్కడ 2 రకాలు. ఒకటి, ఇలా దానం ఇచ్చేదేమో గ్రహదోషం పోవడానికి, పేదవాళ్ళకి పెట్టింది కూడా ఫలితం వస్తుంది. ఎలా వస్తుందంటే, పుణ్యముగా మారి నెక్స్ట్ జన్మకు పనికి వస్తుంది, రాబోయే జన్మకు పనికి వస్తుంది. కానీ ఇక్కడ దోషం తీయడానికి పనికిరాదు. అది బ్రాహ్మణుడికి ఇస్తేనే దోషం తొలగడానికి వేరు. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇంకా ఈజీగా చెప్తాను. మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయమ్మా, మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవడం వేరు, డిపాజిట్ చేసుకోవడం వేరు. ఈ డబ్బులు మీకు క్రెడిట్ కార్డు బిల్లు కడితే క్రెడిట్ క్లియర్ అయింది, అకౌంట్లో వేసుకున్నారు, మీకు రేపు పొద్దున పనికి వస్తుంది. అట్లాగే ఏం కావాలో ఆ రకంగా చూస్ చేసుకోవాలి. ఓకే, రైట్. అట్లాగే ఈ దానాల్లో కూడా
మీకు మహాదశ అంతర్దశలో ఏవి బాగా లేవో వాటికి మాత్రమే దానం ఇవ్వాలి, అన్నిటికీ దానం ఇవ్వాల్సిన పని లేదు, వాటికి సంబంధించిందే. సంకల్పం చెప్పేటప్పుడు కూడా మీరు ఎందుకు దానం ఇస్తున్నారని సంకల్పం అడుగుతారు. అంటే నాకు అనారోగ్యం ఉంది, లేకపోతే జాబు లేదు, లేకపోతే సంతానం లేదు, లేకపోతే పెళ్ళి అవ్వట్లేదు ఉంటుందిగా, అది సంకల్పం చదవాలి. వాళ్ళు చదివి ఆఖరిలో మిమ్మల్ని ఆశీర్వదించాలి. పరమేశ్వర స్వరూపంగా మీరు ఇవ్వాలి. బియ్యం దానం ఇస్తున్నా, ఏదో రేషన్ బియ్యం ఇచ్చేద్దాం, 20 రూపాయలు దాన్ని ఇవ్వకూడదు. మీరు ఒక 40 రూపాయలు బియ్యం వాడుతున్నారు, 40 రూపాయల బియ్యం కంటే ఇంకో 45 రూపాయలు తీసుకోండి, దానం ఇవ్వండి. సంతృప్తి చెందితే ఆ వ్యక్తి మీకు ఆ ఫలితం కూడా అలా వస్తుంది. ఎందుకంటే దానం తీసుకునే వ్యక్తి ఆ బ్రాహ్మణుడు కాదు, అందులో ఉండేటువంటి ఒక దేవీ దేవతా స్వరూపంగా వచ్చి తీసుకుంటాడు. ఇప్పుడు అదే విధంగా మనకి ఈ భోక్తలు అంటారు. మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఇంట్లో తినడానికి వస్తారు, అక్కడ అమ్మవారు ఆ రూపంలో వస్తుందని ఉంది. చూడ్డానికి మనకు ఆ బ్రాహ్మణుడు, కానీ అక్కడ అమ్మవారి రూపంలో వస్తుంది. అలాగే దానం తీసుకునే వాళ్ళు కూడా, అమ్మ నేను ఇతని దోషం నేను తీసేస్తున్నాను అనేటువంటి గర్వంతో తీసుకోకుండా, అమ్మవారు ఆ యొక్క ఈశ్వరుడు నాకు ఫుడ్ కోసం ఈ రూపంలో నాకు ఇప్పిస్తున్నాడు అనేటువంటి కృతజ్ఞత వీళ్ళకే ఉండాలి, ఇచ్చే వాళ్ళకి ఉండాలి, పుచ్చుకునే వాళ్ళకి ఉండాలి. గురుగారు, కొంతమందిని ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే కనుక ఏదో ఇలాగే ఏదైనా దోషం పోవడానికో, లేకపోతే వాళ్ళకి కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉందో ఏం చేస్తున్నారంటే ఆఫీస్లలోనో, లేకపోతే వెళ్తూ పోతునో వస్తూ పోతునో ఏదో ఒకటి, ఈ రోజు నేను నా ద్వారా ఈ తప్పు జరిగిందా, ఓకే నేను ఇది వీళ్ళకి ఇచ్చేసేస్తే అయిపోతుంది అని. అది తప్పు కదా గురుగారు, అలా చేయకూడదు కదా. తెలియక ఒక దోషం జరిగిపోయింది, తెలియక జరిగింది, ఆ దోష పరిహారం కోసం చేస్తే వేరు. కానీ కావాలని ఒక దోషం చేసి మళ్ళీ దానికి రూపంలో పోతుంది అనుకుంటే అది కరెక్ట్. మనసులో పెట్టుకొని అలా చేస్తే తప్పు కదా. అంటే ఇంటెన్షియల్లీ చేశారు. ఉదాహరణకి కావాలని చేస్తే దాన్ని నొటోరియస్ క్రిమినల్ అంటారు, చూసారా, మీకు తెలుసు కదా. అట్లా ఏంటంటే అది దేవతకి అన్ని తెలుసు, భగవంతుడికి అన్ని తెలుసు. కావాలని చేసి మళ్ళీ దీని పరిహారం ఏ బిడ్డ అయినా ఒకటే కదా. కాబట్టి అది అట్లా పనిచేయదు. ఏదో తెలియక చేశాడు, అయిపోయింది, దానం ఇచ్చుకున్నాడు, లేకపోతే స్తోత్రం చదువుకున్నాడు, అప్పుడు ఫలితం బాగుంటుంది. కానీ ఇలా చేసిన దానికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అస్సలు చేయకూడని దానాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? అపాత్ర దానము అంటారమ్మా. అంటే అపాత్ర దానం అంటే ఆల్రెడీ కడుపు నిండి ఉన్నోడికి మళ్ళీ అన్నం పెడదాం అనుకోవడం. అంటే వాడికి అసలు ఇవ్వకూడదు ఆ దానం, కానీ ఇచ్చాం. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, ఒక్కోసారి మనం ఎక్కడో నిలబడితే ఒక అతను వస్తాడు, అయ్యా నాకు లేదు ఫలానా అంటే, మనం తెలియక పాపం ఒకసారి భోజనం చేస్తాడు కానీ ఇస్తే వాడు తీసుకెళ్ళి మందు తాగాడు అనుకోండి, అపాత్ర దానం. మనకి ఎలా తెలుస్తుంది గురుగారు? వాళ్ళు ఇప్పుడు చెక్ పోస్టులలో ఉండేదంతా ఇలాంటి కాలు చేతులు అవి ఇవి లేకపోతే, నువ్వు 10 రూపాయలు ఇచ్చినా సాటిస్ఫై అవ్వకుండా తిరిగి మళ్ళీ మనకే ఇచ్చిపోయి లేదా ఏదో మాటని పోయి ఉంటే మనసు అసలు ఎవరికి ఇవ్వాలనిపించట్లేదు. అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, భగవంతుడు మనల్ని శిక్షించడు. మరి అపాత్ర దానం చేస్తే ఇంకా దోషం. నిజంగా మీకు దానం చేయాలనిపించింది, ఒక అనాథాశ్రమానికి వెళ్ళండి, లేకపోతే మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారుగా, మీ ఇంటికి పనిచేసే మీకు తెలుస్తుంది వాళ్ళ ఆర్థిక స్థితి అంత లేదు. ఆ పిల్లలకి ఏదో బ్యాగ్ కొనివ్వడమో, బుక్స్ కొనివ్వడమో, ఒక డ్రెస్ కొనివ్వడమో చేయండి, అయిపోయింది. ఆ అమ్మాయి వేసుకుంటుందిగా, అది చూసి చేయమని చెప్పింది శాస్త్రం. సో పుణ్యం సంపాదించుకోవడానికి లేదా మన కష్టం తొలగించుకోవడానికి, దోషాలు అట్లా శాస్త్రంలో క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాయి అంటారు. మొత్తానికి ఉంది. మనకి కర్మ విపాకము అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది, ఏ దానాలు ఇవ్వాలి ఏమిటి. నేను ఒకప్పుడు ఈ రోడ్ల మీద నిమ్మకాయలు వేయడం, 4 రోడ్ల జంక్షన్ నవ్వుకునేవాడిని, ఏమిటి వీళ్ళు ఇలా వేస్తున్నారు, చుట్టూ తిరగడం ఏంటి అనుకున్నా. కర్మ విపాకం అనే గ్రంథంలో ఉంది అది. నేను ఇండెప్త్ గా స్టడీ చేసినప్పుడు అర్థమైంది, ఓహో 4 రోడ్ల జంక్షన్ దగ్గర కొన్ని శక్తులు ఉంటాయి అక్కడ, అందుకే వాళ్ళు తీసుకెళ్లి అన్నం, బలి ఇచ్చిన అన్నం అక్కడ పెడతారు, అవి తినడానికి. కానీ తర్వాత అర్థమైంది. సో ఏంటి క్రాస్ చెక్ చేసుకోవడం, ప్రతిదీ చేయడం చాలా మంచిది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః.